శుభోదయం అందరికి. ఇది ఒక నది అని అనుకోండి. ఇందులో ఉన్న నీరు తాగడానికి మనము ఉపయోగిస్తాము. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది చూడడానికి ఎలా ఉంది? దుమ్ము ధూళితో కూడి ఉన్నది. ఈ జల్లెడతోటి మీలో ఎవరైనా నాకు తాగడానికి నీళ్లు ఇస్తారో వాళ్ళు గెలిచినట్టు, లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టు. సరేనా? ఇప్పుడు నేను ఈ జల్లెడ నిత్యకిస్తున్నాను. ఇప్పుడు ఈ జల్లెడ ఎలా ఉంది? శుభ్రంగా ఉంది. ఎందుకుంది శుభ్రంగా అంటే దీన్ని పదే పదే ఈ నది లోపల ముంచడం వల్ల ఇది ఏమవుతుంది? శుభ్రంగా తయారైంది. సేమ్ అలాగే మన పుస్తకాలు కూడా ఎలా చెప్తున్నాను మన పుస్తకాలు అని అంటే, ఇప్పుడు అంజి ఉన్నాడు. అంజి ఏమడిగాడు? ఒక ప్రశ్న అడిగాడు నన్ను. ఏమని అడిగావని? అంజీ ఇప్పుడు ప్రశ్న ఏమడిగాడు? నేను పుస్తకాలు ఎందుకు చదవాలి అన్నాడు. శాలిని ఏం ప్రశ్న అడిగింది? నేను ఎంత చదివినా నాకు గుర్తుండడం లేదు, నేను అన్ని మర్చిపోతున్నాను అని అంటున్నాడు. సేమ్ అలాగే ఈ జల్లెడ అనేది కూడా మన జీవితం లాంటిది. ఎందుకు మనం పుస్తకాలు చదవాలి అని అంటే, మన మెదడులో మొత్తము మొదటగిది బంకమట్టితో దుమ్ముదూరితో కూడి ఎలా అయితే ఉందో, సేమ్ మన మెదడు కూడా అలానే ఉంటుంది. ఈ నది అనే ఒక జ్ఞానం, అంటే ఈ నది జ్ఞానం లోపల ఇలా పదే పదే ముంచడం వల్ల అది ఏమవుతుంది? శుభ్రంగా తయారవుతుంది. అలాగే మనం పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్న చెడు లక్షణాలు క్రమేణా, ఇప్పుడు ఈ జల్లెడలోంచి నీరు ఎలా కిందికి జారిపోతున్నాయి, అలానే మనలో ఉన్న ఈ చెడు లక్షణాలు, అంటే బంకమట్టి అనేది మనలో ఉన్న చెడు లక్షణాలు. ఈ చెడు లక్షణాలు ఇలా ఈ నదిలో ఇలా ముంచడం వల్ల ఏమవుతుంది? కిందికి జారిపోతున్నాయి. అలానే మనలో ఉన్న చెడు లక్షణాలు అనేది ఈ నదిలో ముంచడం, అంటే పుస్తకాలు అనే జ్ఞానం లోపల మనము వెళ్ళినట్లయితే మనలో ఉన్న చెడు లక్షణాలు, ఈ నదిలో నుంచి నీరు ఎలా అయితే జారిపోతుందో మనలో ఉన్న చెడు లక్షణాలు కూడా క్రమేణా తగ్గిపోయి అన్ని కూడా మంచి లక్షణాలు అనేవి మనకు అలవాటు అవుతుంది. అలానే నీకు తెలియకుండానే నువ్వు ఎలా తయారవుతావు? ఒక ఉత్తమమైన వ్యక్తిలాగా తయారవుతావు. అలానే ఎంతసేపు ఉన్నా మనము చదవడము, ఎంత మన మెదడు లోపల జ్ఞానం అనేది చదవడం అనే నింపుకోవడం అనేది కాదు. ఆ చదవడం ఎలా చదవాలి? మనకు అర్థమయ్యే విధంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క ఆత్మశుద్ధిని మనం అర్థం చేసుకునే విధంగా చదివితేనే అప్పుడు మనకు జ్ఞానం అనేది అలవాటు పడుతుంది. ఆ విధంగా మనము ఈ బంకమట్టికి ఈ జల్లెడ ఎలా అయితే పట్టుకుని నదిలో ముంచడం వల్ల ఇప్పుడు క్రమేణా కిందికి ఎలా జారిపోయిందో, మనం కూడా పుస్తకాలు చదవడం వల్ల దానిలో ఉన్న జ్ఞానం అనేది మనకు అలవాటు పడుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? మనకు మహాత్మా గాంధీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే గొప్ప వ్యక్తులు మనకు తెలుసు కదా. వాళ్ళ పేర్లు మనం ఇప్పటికీ చిరకాలం చదువుతున్నాము. ఎందుకు చదువుతున్నాము? వాళ్ళ యొక్క పుస్తకాలు చదివి దానిలో ఉన్న జ్ఞానాన్ని నింపుకొని వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తుల్లాగా తయారయ్యారు. అంటే మన పుస్తకాలు చదవడం వల్ల మనకి ఏమవుతుంది? జ్ఞానమే కాదు, జ్ఞానం అలవడుతుంది. జ్ఞానంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగిందంటే మనకు అప్పుడు ఏమవుతుంది? శ్రద్ధ ఎక్కువ అవుతుంది. నేను చదవాలి, నేను రాయాలి, నేను మాట్లాడగలగాలి అని చెప్పి ఏం చేస్తుంటావు? మరలా పుస్తకాలు చదువుతూ ఉంటావు. ఈ విధంగా మనలో ఉన్న బంకమట్టి అనే ఒక అజ్ఞానాన్ని మెల్లమెల్లగా నది అంటే పుస్తకం అనే ఒక జ్ఞానం లోపల పదే పదే ముంచడం వల్ల మన లోపల జ్ఞానం అలవాటు పడుతుంది. మనం కూడా జీవితంలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది. అప్పుడు నీలోనే ఒక సృజనాత్మకత అనేది బయటికి పడుతుంది. అప్పుడు ఆ సృజనాత్మకత అంటుంది, నీలో ఇంత శక్తి సామర్థ్యం దాగి ఉందా, నీకు ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సృజనాత్మకత, నీలో ఉన్న శక్తిని ఇంకా బయటికి తీసి నిన్ను ఒక గొప్ప స్థాయి లోపలికి ఉంచుతుంది. ఓకేనా? అర్థమైందా అందరికీ? ధన్యవాదాలు.